ఒకసారి మిరప తోట చూడండి, మనకు ఒకటే చెట్టు ఏ విధంగా కాసింది, దగ్గర గనుపులతోటి చెట్టు నిండా కాపు అయితే సెట్ అయింది. సో ఫార్మర్ ఎటువంటి మందులు కొట్టారు, ఏ విధంగా పనిచేసింది, ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16వ తారీఖు 2026. మనతో పాటు మిరప సాగు చేస్తున్నటువంటి రైతు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు సార్? నరేష్ గారు. ఏ ఊరు ఇది? ధరావత్ తండ. మొత్తం ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు. మీ తోట ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ గ్రోతింగ్, పూతాకత బాగుంది. క్రాప్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. చూడండి, విపరీతమైన పూతాకత, క్రాప్ సెట్టింగ్ అయితే బాగైంది. ఇందులో ముడత కానీ నల్లి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు, చాలా నీట్గా ఉంది. సో ఎటువంటి మందులు స్ప్రే చేశారు, ఈ విధంగా ఇంత నీట్గా ఉండడానికి ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ గ్రోతింగ్, ఇంత ఫ్లవరింగ్, ఇంత క్రాప్ సెట్టింగ్ అవడానికి ఎటువంటి మందులు కొట్టారు మీరు? కేజీఎఫ్ కొట్టారు. ఎట్లా పని చేసింది అన్న కేజీఎఫ్? ఇదేనా? ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్ అనే మందు. ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది? ఇది 20 రోజులు దాటిందా? ఓకే, ఎలా పనిచేసింది? ఇది బాగా పనిచేసింది. అంటే దేని పని చేసింది? ఇది కొట్టక ముందు అసలు ఎట్లుంది తోట? ముందు అంత మాడిపోయి బాగలే, ఇది కొట్టాక అంత ముడత గీత అంత పెయిన్ గీన్ అంత క్లియర్ అయింది, నీట్ గా వచ్చిన మొత్తం పూత పెయింది అవుతుంది. ఇది కొడితే బాగుంది, పూత కదా బాగా వచ్చింది. నల్లి మాడిపోయింది కూడా మంచిగా నీట్ గా వచ్చింది. గ్రోతింగ్ మంచిగా వచ్చింది, అంత బాగుంది. వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్ అయింది. ఇందులో ఎన్ని రకాల మందులు వచ్చినాయి మీకు? 4 తీర్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఎట్లా కలిపి అసలు? 3 డబ్బాలు ఒక దాంట్లో కలిపి పొడి సపరేట్ కలిపి ఆ విధంగా కలిపి కొట్టారు. దీంట్లో వేరే మందు ఏం కలపలే, ఒకటే మందు అన్ని రకాలుగా పనిచేసింది. ఇంకోటి మనకు దీంట్లో కాయ మచ్చ, ఎరుపు సమస్య అన్ని కవర్ అయినాయి? అన్ని కవర్ అయినాయి. మచ్చ గిచ్చ ఏం లేదు, నీట్ గా ఉన్నది. ఇందులో ఒక కాయ మచ్చ అనేది లేదు, చాలా నీట్ గా ఉంది. గ్రోతింగ్ మంచిగా ఉంది. క్రాప్ సెట్టింగ్ ఎట్లయింది? ఎన్ని క్వింటాలు కావచ్చు ఈ మందుతోటి మనకు? ఈ మందుతో బాగానే అవుతుంది, మంచిగా ఉంది. ఎకరానికి 40 క్వింటాలు ఎటు పోదు. అంటే ఇది కొట్టిన తర్వాత మీకు ఎన్ని క్వింటాల వరకు క్రాప్ సెట్ అయింది అంటున్నా? చెప్పలేము, అదొకటి ఇదొకటి కొట్టలేము, కానీ కొట్టినది అయితే బాగుంది. కాయ మాత్రం బాగా దిగింది. ఇది కొట్టిన తర్వాత మనం చెట్టు నిండా కాయలు కనబడ్డాయి, అదే మనకు కావాల్సింది. ఇదండి అగ్రిసైన్ వారిది కేజీఎఫ్. ప్రస్తుతం మనకు నల్లికి, తామరపురికి, మాడిపోయిన తోట కూడా మంచిగా గ్రోత్ వచ్చి, పూతకాత వచ్చి మంచిగా ఒక 5 నుంచి 10 క్వింటాల్ క్రాప్ సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కేజీఎఫ్ కొట్టండి. సో ఆ విధంగా మనకు తోట రూపురేఖలు చేంజ్ అవుతుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. మెయిన్గా నల్లి అయితే 100% కంట్రోల్ అవుతుంది. మనకు కాయమచ్చకి, ఎరుపుకి, అదేవిధంగా బూడిద తెగులకి అన్నిటికీ పనిచేస్తుంది అగ్రిసైన్ వారి కేజీఎఫ్. సో 3 ఎకరాలు స్ప్రే చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ, మంచి సమాచారం ఇచ్చారు.